హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు కాగ్నిజెంట్ జెన్సీ ప్రిపరేషన్ సిరీస్. సో ఈ వీడియోలో ఏంటంటే ఆప్టిట్యూడ్ లో రీసెంట్ గా అడుగుతున్న క్వశ్చన్స్ అంటే ఇప్పుడు కొన్ని రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం రీసెంట్ టైమ్స్ లో అడిగినవి. అండ్ ఈ క్వశ్చన్ పార్ట్ 3 లో ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్ అన్నమాట. అండ్ పార్ట్ 1 లో డిస్కస్డ్ అసలు ఫార్మాట్ ఎలా ఉంటుంది. అండ్ రీసెంట్లీ ఐ గివెన్ లైక్ 4 months ago ఐ గివెన్ కాగ్నిజెంట్ ఎగ్జామ్. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఏ రౌండ్స్ ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అలా అనిపించింది అదంతా చెప్తే ఐ మేడ్ పార్ట్ 1. అండ్ పార్ట్ 2 పార్ట్ 3 లో ఐ డిస్కస్డ్ ఆప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ కాగ్నిజెంట్. So I'll be putting the Cognizant playlist link in the description. You can check it out. Okay. And TCS ki kaani ledante వేరే exam కైనా if you're preparing, I've made specific playlist for that as well. I'll be putting the playlist links in the description. You can check it out if you're preparing for any of those exams. Okay. So let's get started with the homework question. ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అని ఇచ్చారు. సో నెంబర్ సిరీస్ గురించి ఐవ్ ఆల్రెడీ టోల్డ్ లైక్ ఇన్ ద నెంబర్ సిరీస్ వీడియో దట్ మనకి ఫస్ట్ ఏ అప్రోచ్ తో వెళ్ళాలి. మనకి చాలా అప్రోచెస్ ఉంటాయి. మల్టిప్లికేషన్స్ అవ్వచ్చు, స్క్వేర్స్, క్యూబ్స్, ఎడిషన్స్, ఏదైనా అప్రోచెస్ అవ్వచ్చు. కానీ మనం ఎలా ఆలోచించాలంటే లాంగ్ డిస్టెన్స్ ఏమైనా వచ్చింది అన్నప్పుడు మల్టిప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. పక్క పక్క వాల్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు ఎడిషన్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించాలి మొత్తం సిరీస్ అంతా. కానీ ఇక్కడ చూస్తే ఈ రెండింటికి లాంగ్ డిస్టెన్స్ ఉంది, ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి. సరే మేబీ ఇంకేమైనా రిలేషన్ ఉండొచ్చేమో, కానీ ఇది కూడా చూడండి మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ఉంది, మళ్ళీ పక్క పక్కన ఉంది. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకే. సో ఇప్పుడు 24 కి 48 కి డైరెక్ట్ మల్టిప్లికేషన్ రిలేషన్ ఉందా? అఫ్ కోర్స్ ఉంది. 24 ఇంటూ 2 48. ఓకే. సో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి అలా ఏమీ లేదు, డైరెక్ట్ మల్టిప్లై చేస్తే 48 వచ్చింది. ఇప్పుడు 48 ప్లస్ 3 చేస్తే 51. సో మేబీ ఎలా అయి ఉండొచ్చు అంటే ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 అలా ఫాలో అవుతూ ఉండొచ్చు మేబీ. చూద్దాం నెక్స్ట్. మళ్ళీ 51 కి లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 51 2 జార్ ఎంత, ఆల్మోస్ట్ 100 ఆ రేంజ్ లోనే వస్తుంది కదా, 1 ఆర్ 2. బట్ 52 జార్ అంటే ఎంత వస్తుంది, 100 అలా వస్తుంది, కానీ 200 వరకు రాదు కదా. సో ఇంటూ 2 అయితే కాదు, మరి 204 రావాలంటే ఏం చేయాలి, ఇంటూ 4 చేయాలి. 54 జార్ 200, 1 4 జార్ 4 కాబట్టి 51 4 జార్ 204. సో ఇంటూ 4. నెక్స్ట్ 204 కి ప్లస్ 5 చేస్తే 209 వస్తుంది. సో ప్లస్ 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ 1111 ఇంక్రీజ్ అవుతుంది అండ్ మల్టిప్లై యాడ్ అలా అవుతుంది. ఇప్పుడు ఎడిషన్ తర్వాత ఏంటి, అఫ్ కోర్స్ మల్టిప్లికేషన్ విత్ వాట్, విత్ 6. సో 209 is multiplied by 6 which gives 9 6 are 54 5, 6 zeros are 0 plus 5, 6 2s are 12. So 1254 will be the answer of this question. Clear? Let's go to today's video. Okay, so if we permute 6 letters of the word system, the number of permuted words with a vowel at the third place are. ఇది permutations and combinations కి సంబంధించిన క్వశ్చన్. I think almost every video I'm explaining at least one question from permutations and combinations and one questions from work and time and pipes and cisterns. So there you can understand that these two topics are more important and simple interest, compound interest అవి కూడా ఎక్కువ ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనా? సో యా, ఇప్పుడు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియో. ఐల్ బి పుటింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, చెక్ దట్ అవుట్. ఎందుకంటే రిమైనింగ్ లైక్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అవన్నీ మనకు చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటాయి, ఏదో ఒక క్లాస్ లో సాల్వ్ చేసే ఉంటాం ఆ మోడల్స్ అన్ని. బట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ న్యూ టాపిక్. మనకి ఇంటర్మీడియట్ లో ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఇఫ్ యూర్ ఫ్రమ్ ఎంపీసీ ఆర్ ఎల్స్ మనకి ఆప్టిట్యూడ్ వాటిలో ఉంటుంది. ఓకే. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ మేబీ ఇది కొత్తగా అయి ఉండొచ్చు మీకు, లేదా ఇంటర్లో మీరు అంతగా కవర్ చేయకపోయినా మీకు ఎంటైర్లీ కొత్త టాపిక్ లో అనిపిస్తుంది ఇది. ఓకేనా? సో ఆ వీడియో చెక్ చేసిన తర్వాతే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోండి. ఓకేనా? ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇప్పుడు ఇఫ్ యూ పర్మ్యూట్ 6 లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సిస్టమ్, ఫర్ దోస్ హు డోంట్ నో ఒకసారి పైపైన చెప్తాను చూడండి. మనకి ఇచ్చిన వర్డ్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయగలం, ఆల్ పాసిబుల్ వేస్. లైక్ ఇక్కడ ఎస్ ఉందా, ఎస్ ఇక్కడ వచ్చి రిమైనింగ్ అన్ని ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. అలా కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ వై ఉంటది, అక్కడ రిమైనింగ్ ప్లేసెస్ అన్ని మారుతూ ఉంటాయి అలా. సో కొన్ని లెటర్స్ ని, ఈ 6 లెటర్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయగలం మనం మొత్తం 6 పొజిషన్స్ లో అనేది మనం చెప్పాలి. సో దాన్ని ఎలా చేస్తాం, పర్మిటేషన్స్ లో మనకున్న ఫార్ములా NPR అన్నమాట. ఎన్ అంటే మన దగ్గర ఉన్న టోటల్ లెటర్స్ ఎన్ని, ఆర్ అంటే పిక్ చేసుకోవాల్సిన నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6 లెటర్ వర్డ్ నుంచి 6 లెటర్ వర్డే రాయమన్నారు. ఓకే. ఇప్పుడు 6 లెటర్స్ ఇచ్చి అందులోంచి 4 లెటర్స్ ని పిక్ చేసుకొని అరేంజ్ చేయమన్నారు అనుకో, 4 లెటర్డ్ వర్డ్ అడిగారు అనుకో, అప్పుడు మన దగ్గర 6 ఆల్ ఛాన్సెస్ ఉన్నాయి. 4 లెటర్డ్ వర్డ్ మాత్రమే కావాలి, దాన్ని మనం NP4 అని మనం రాస్తాం. అదే 6P4 అని మనం రాస్తాం. క్లియర్? సో ఈ P4 దీన్ని మనం ఫార్ములాలో ఎలా రాస్తామంటే 6P4 కెన్ బి రిటర్న్ యాజ్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. అలా ఇక్కడ కింద ఏదైతే వాల్యూ ఉందో అన్ని వాల్యూస్ వచ్చే వరకు మనం రాస్తాం. ఓకే. సో ఆ వీడియో చూస్తే మీకు మొత్తం కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. జస్ట్ ఈ క్వశ్చన్ పరంగా నేను చెప్తాను ఎలా సాల్వ్ చేయాలని. ఇది పర్మిటేషన్స్ కి. కాంబినేషన్స్ అని ఇంకొకటి ఉంటుంది. కాంబినేషన్స్ లో ఏం చేస్తాం అంటే డివైడెడ్ బై ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాని ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఓకే. సో ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ అలా చేసుకుంటూ వెళ్ళాలి 1 వచ్చే వరకు, దాన్ని ఫ్యాక్టోరియల్ అని అంటారు. ఓకే. సో ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బేసిక్ ఐడియా అనమాట. సో అలా మనం చేసేది. ఇక్కడ 6 లెటర్స్ లోంచి 6 పిక్ చేయాలి కదా. సో ఇప్పుడు మనకు అందులో ఒక కండిషన్ ఇచ్చారు.
1 2 3 4 5 6 వౌల్ ఎప్పుడు థర్డ్ పొజిషన్ లోనే ఉండాలి. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ లో వౌల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది ఫార్చునేట్లీ. సో థర్డ్ పొజిషన్ లో ఈ ఫిక్స్డ్. సో ఈ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. 5 ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ని వేస్ లో మనం అరేంజ్ చేయగలం? 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయగలం. క్లియర్ ఇక్కడ వరకు ఓకే. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది కదా. సో 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఒకే ఎస్ ఇక్కడ పెట్టి ఇంకొక ఎస్ ఇక్కడ ఎక్కడో మనం పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని ఇంటర్చేంజ్ చేయడానికి ఛాన్స్ రాదు. ఓకే, ఎందుకంటే సేమ్ లెటర్ కాబట్టి. సో ఎప్పుడైనా ఇలాంటి రిపిటీషన్స్ ఉన్నాయి ఒకటే లెటర్ అన్నప్పుడు డివైడెడ్ బై దట్ మెనీ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎస్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ మనం డివైడ్ చేయాలి. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంతా 120 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2. సో 2 1s are 2 60s. సో 60 విల్ బి ది ఆన్సర్. సో మనం 60 వేస్ లో ఈ లెటర్స్ ని ఇంటర్చేంజ్ చేయగలం, మేకింగ్ షూర్ దట్ థర్డ్ ప్లేస్ లో ఎప్పుడు వోవెల్ ఫిక్స్ అయి ఉండేలాగా, విచ్ ఇస్ ఈ ఫిక్స్ అయి ఉండేలాగా. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఫైన్. సో ఇది పైప్స్ అండ్ సిస్టమ్స్ కి సంబంధించింది. ఐ టోల్డ్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా సార్లు ఐ టోల్డ్ దట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ వర్క్ అండ్ టైం మీరు రిమైనింగ్ టాపిక్స్ ఎక్కడైనా నేర్చుకోండి, బట్ నేను చెప్తున్న ఈ మెథడ్ ని మాత్రం ప్లీజ్ చెక్ ఇట్ ఇన్ అవర్ ఛానల్. ఆ మెథడ్ మీరు ఫాలో అయితే మీకు నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది రిమైనింగ్ మెథడ్స్ కంటే. ఓకేనా? సో ఈ 2 టాపిక్స్ మాత్రం చెక్ ఇన్ అవర్ ఛానల్. ఐ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, సో ఫర్ దోస్ హు డోంట్ నో, పైప్ అని ఒక ఐడియా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ట్యాంక్ ఉంది అనుకో, అందులో ఇన్లెట్ పైప్స్ ఉంటాయి, అవుట్లెట్ పైప్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇన్లెట్ పైప్స్ అంటే ఏంటి? మనకు వాటర్ యాడ్ అవుతుంది. అవుట్లెట్ పైప్స్ అంటే వాటర్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ట్యాంక్ లో ఒక పైపు 20 అవర్స్ లో ఫిల్ చేయగలదు, ఇంకొక పైపు 28 అవర్స్ లో ఫిల్ చేయగలదు. ఫిల్ ఎంటీ ఏదో ఒకటి. ఇప్పుడు రెండు కలిసి పనిచేస్తున్నప్పుడు ఎంత టైంలో ఫినిష్ అవుతుంది? ఇలా మనల్ని అడుగుతారు. ఓకే, దాన్ని మనం ఎలా రాస్తామంటే ఒక టేబులర్ ఫార్మాట్ లో రాస్తాం. ఒకటి ఏ బి సి వాట్ ఎవర్ పైప్స్ ఏవైతే ఉన్నాయో అది. ఓకే, అవి ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఏంటంటే టైం టేకెన్ బై దెమ్ ఇండివిజువల్లీ, అంటే వాళ్ళు ఇండివిజువల్ గా పనిచేస్తే ఎంత టైం పడుతుంది. అండ్ ఇక్కడ వి రైట్ ఎఫిషియన్సీ అనమాట. ఓకే, అంటే మొత్తం 20 అవర్స్ లో టోటల్ వర్క్ ని చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. 20 అవర్స్ పడుతుంది మొత్తం పని చేయడానికి. 1 అవర్ లో ఎంత పని చేస్తున్నారు దాన్ని ఎఫిషియన్సీ అంటారనమాట. అది మనం ఇక్కడ రాస్తాం. అండ్ కింద వి రైట్ టోటల్ వర్క్. ఓకే, టోటల్ వర్క్ అవనివ్వండి, వర్క్ అండ్ టైం అయితే టోటల్ కెపాసిటీ అవనివ్వండి, పైప్స్ అండ్ సిస్టమ్స్ అయితే ఏదైనా సేమ్ మెథడ్ లో సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 అవర్స్. సో ఏ అనేది ఇన్లెట్ పైప్ 20 అవర్స్ లో ఫిల్ చేయగలదంట. బికాస్ ఆఫ్ ద లీకేజ్ ద ట్యాంక్స్ గెట్ ఫిల్డ్ ఇన్ 28 అవర్స్. ఇన్ హౌ మెనీ అవర్స్ లీకేజ్ అలోన్ కెన్ ఎంప్టీ ద కంప్లీట్ ఫిల్డ్ ట్యాంక్. సో ఏ అండ్ బి కలిసి పనిచేస్తున్నప్పుడు 28 అవర్స్ వాళ్ళకి టైం పడుతుందంట. ఓకే, సో బి అలోన్ కి ఎంత టైం పడుతుంది ఆ మొత్తం ట్యాంక్ ని ఎంప్టీ చేయడానికి అని అడుగుతున్నారు. ఇప్పుడు రెండు ఇన్లెట్ పైప్స్ అయి ఉంటే ఇద్దరు కలిసి పనిచేసేవారు. సో అయ్యే టైం తక్కువ అయ్యేది. ఏ ఇండివిజువల్ గా ఎంత అయిందో బి ఇండివిజువల్ గా ఎంత అయిందో వాళ్ళిద్దరి కన్నా తక్కువే టైం అవుతుంది ఆఫ్ కోర్స్. కానీ ఇక్కడ నింపుతూ ఒక వైపు ఫిల్ అవుతుండగా ఇంకొక వైపు ఎంప్టీ అవుతూనే ఉంది. అలా అవుతున్నా సరే ఎంతో కొంత టైంలో లైక్ 28 అవర్స్ లో ట్యాంక్ మొత్తం ఫిల్ అవుతుంది. సో ఈ అవుట్లెట్ పైపు ఓన్లీ అలోన్ గా ఉంటే ఫుల్ గా ఉన్న ట్యాంక్ ని రిమూవ్ చేయడానికి, మొత్తం వాటర్ ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది అని మనల్ని అడుగుతున్నారు. సో ఇలా అది మనం అర్థం చేసుకుని టేబుల్ రాసుకోగలగాలి. వన్స్ టేబుల్ వచ్చిందంటే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఏ బి రాసాం. ఏ మైనస్ బి అవుతుంది బికాస్ ఏ అనేది ఇన్లెట్ పైప్, బి అనేది అవుట్లెట్ పైప్ కాబట్టి ఏ మైనస్ బి అవుతుంది. ఇప్పుడు 20కి 28కి ఎల్సిఎం ఏదైతే వస్తుందో, అంటే ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఏ బి ఇచ్చి ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమనివ్వండి, లేదంటే ఏ మైనస్ బి ఏ ఇచ్చి బి ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదంటే బి అండ్ ఏ మైనస్ బి ఇచ్చి ఏ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఏది ఇచ్చినా సరే 2 వాల్యూస్ ఏదో ఒకటి మన దగ్గర ఉంటాయి కదా, 2 3 4 ఎన్ని పైప్స్ ఉంటే అన్ని ఆ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ ఇచ్చిన వాల్యూస్ అన్నిటికీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 20కి 28కి ఎల్సిఎం అయితే ఇక్కడ ఇంత లెందీగా కనిపిస్తుంది కాబట్టి బికాస్ మీలో ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మెథడ్ తెలిసిన వాళ్ళకైతే మీకు ఈజీగా ఉంటుంది. న్యూ వ్యూవర్స్ అయితే ముందు ఆ వీడియోస్ చెక్ చేయండి. సో మీకు ఈ టాపిక్ మీద ఐడియా వస్తుంది. అప్పుడు మీకు ఈ సమ్ చాలా ఈజీగా కనిపిస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో 4 5s are 20, 4 7s are 28, 7 5s 35, 35 4s 140. సో ఎల్సిఎం ఎంత? 140. దాని అర్థం టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ 140 లీటర్స్. ఆ 140 లీటర్స్ ని ఫిల్ చేయడానికి ఏకి 20 అవర్స్ పడుతుంది. ఇప్పుడు 1 అవర్ లో ఎఫిషియన్సీ అంటే ఏంటి? 1 అవర్ లో చేయగలిగే పని కదా. 1 అవర్ లో ఏ ఎంత ఫిల్ చేయగలదు? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 120 140 by 20 which is 7. So efficiency of A is 7. Similarly, A minus B efficiency ఏమవుతుంది? 140 divided by 28 which is 5. ఓకే, సో దాని అర్థం ఏంటి? ఏ అనే పైపు 1 అవర్ లో 7 ఫిల్ చేసి ఇద్దరు కలిసి 5 మాత్రమే ఫిల్ చేయగలుగుతున్నారు అంటే 1 అవర్ లో బి ఎంత రిమూవ్ చేసేస్తున్నట్టు? 2 రిమూవ్ చేసేస్తున్నట్టే కదా, బికాస్ 7 minus 2 is 5. సో ఏ 7 ఫిల్ చేస్తున్నప్పుడు బి 2 రిమూవ్ చేసేస్తుంది. దాని వల్ల ఓన్లీ 5 మాత్రమే ఫిల్ అవుతున్నాయి 1 అవర్ కి. ఓకే, సో అందుకు ఇక్కడ 2 వస్తుంది. 7 minus 2 is 5. అదే ఇది కూడా ఇన్లెట్ పైప్ అనుకో, అంటే ఇది కూడా ఫిల్లింగ్ పైప్ అనుకో, అప్పుడు 7 + 2 మనం చేస్తాం, అప్పుడు ఇక్కడ 9 వచ్చేది. జస్ట్ చెప్తున్నాను అంతే కేసు. కానీ ఇది అవుట్లెట్ పైప్ కాబట్టి మైనస్ చేస్తాం మనం. ఓకే, సో 7 minus 2 is 5. ఇక్కడ వరకు మనకు వచ్చింది. ఇప్పుడు 1 అవర్ లో బి 2 ఖాళీ చేయగలదు. సో 140 లీటర్స్ ని ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 140 by 2 70. సో 70 కెన్ ఎంప్టీ ద ట్యాంక్, సారీ, లీకేజ్ కెన్ కంప్లీట్లీ ఎంప్టీ ద ఫిల్డ్ ట్యాంక్ ఇన్ 70 hours. So 70 will be the answer. Clear? Let's go to the next one.
ది ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ బి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 150%. 150% అంటే ఏంటి? 150% ఆఫ్ బి. 53 is 52. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3b/2. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ C is 120% of A. So C is equal to 120% of A. ఇది సో C ఏమవుతుంది? 2 6 2 5. సో 6a/5 అవుతుంది. ఇప్పుడు మనం 2 ways లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనకి A is equal to something. వెయిట్ సీజ్ ఇన్కమ్ అడిగారు కదా, సరే ఇప్పుడు బి వాల్యూ ఏమవుతుంది? 2a/3 అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు మన దగ్గర ఏముంది? బి వాల్యూ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ, సి వాల్యూ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ, అండ్ ఏ వాల్యూ ఆఫ్ కోర్స్ మనం ఏ అనుకుంటాం. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏబిసి టుగెదర్ ఎంత ఇచ్చారు? 86,000. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 86,000. ఓకే, సో ఏ అంటే ఏంటి? ఏ. బి అంటే ఏంటి? దిస్ 2a/3. సో 2a/3 ప్లస్ సి అంటే ఏంటి? 6a/5. 6a/5 ఈజ్ ఈక్వల్ టు 86,000. ఇలా రాస్తాం. ఇప్పుడు అన్ని టర్మ్స్ ఆఫ్ ఏ వచ్చింది కాబట్టి లాస్ట్ ఏ వాల్యూ ఈక్వల్ టు సంథింగ్ అని మన దగ్గరికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది కాబట్టి ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వస్తుంది. సో అదే సి ఆన్సర్ అవుతుంది. అలా అయినా చేయొచ్చు, లేదా ఇంకొక విధానంలో కూడా మనం చేయొచ్చు. మనకి సి ఇన్కమే డైరెక్ట్ ఆన్సర్ అడిగాడు కాబట్టి అన్నిటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ సి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 5c/6, అంతేనా? ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 3b/2 కదా, ఇక్కడ వచ్చిన ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 5c/6 ఈజ్ ఈక్వల్ టు 3b/2. ఓకే, సో 2 1s 2 3s. సో బి ఈజ్ ఈక్వల్ టు 5c/9. ఇప్పుడు ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సి వచ్చింది, బి ఇన్ టర్మ్స్ ఆఫ్ సి వచ్చింది, సి ఆఫ్ కోర్స్ సి లానే ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 86,000 అంతే. సో 5c/6 ప్లస్ 5c/9 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 86,000. సో ఇప్పుడు సి వాల్యూ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మీరు ఎలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్టబుల్ అయితే. సరే ఒక పని చేయండి. సో ఇది మీ హోంవర్క్ అనమాట. నేను మెథడ్ ఎలా చేయాలో చెప్తాను కదా. సో ఇది హోంవర్క్ లో మీరు ఫైండ్ అవుట్ చేసి సి వాల్యూ ఎంతో నాకు ఆన్సర్ చెప్పండి, ఓకేనా? సో మీరు ఆన్సర్ చెప్తున్నప్పుడు క్వశ్చన్ నెంబర్ కానీ లేదంటే టైం లైన్ కానీ మెన్షన్ చేయండి ఇన్ ద కమెంట్స్, సో దట్ నాకు రిప్లై ఇవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈక్వల్ టు దిస్ వన్ అని చెప్పి లెట్ మీ నో ఇన్ ద కమెంట్, ఓకే? Fine. So find the least number which is divisible by 5, 6, 7 and 8 and leaves the remainder 3, but when divided by 9 leaves no remainder. అంటే దాని అర్థం ఏంటి? ఈ 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ ఓకే ఈస్ డివైడెడ్ బై 9. 9 తో డివిజన్ చేస్తే రిమైండర్ ఏమీ రాదంట. దాని అర్థం ఏంటి? ద నంబర్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మన దగ్గరికి కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 ఉంది కదా, బికాస్ రిమైండర్ ఏం లేదు. ఈ 4 నెంబర్స్ తో డివిజన్ చేస్తే ఏదో ఒక రిమైండర్ వస్తుంది. సో అది పక్కన పెట్టండి. ఏ రిమైండర్ రాదు అంటే కంప్లీట్లీ డివిజిబుల్ అనే కదా. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ దట్ నెంబర్ సాటిస్ఫై చేస్తుంది అంటే అప్పుడు ఆ వాల్యూ సాటిస్ఫై అవుతున్నట్టు. మీకు డివిజిబిలిటీ రూల్స్ ఐడియా లేదు అంటే సేవ్ టైమ్ ఇన్ మ్యాథ్స్ అని చెప్పి ఐ మేడ్ అ వీడియో. అందులో క్యాలిక్యులేషన్స్ క్విక్ గా ఎలా చేయాలి, డివిజిబిలిటీ రూల్స్ ఎలా చేయాలి, తర్వాత సింప్లిఫికేషన్స్ లో టైం ఎలా సేవ్ చేయాలి అదంతా చెప్తే ఐ మేడ్ అ వీడియో. ఐ విల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మీరు చెక్ చేయండి. ఇఫ్ మీకు మ్యాథ్స్ లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే అండ్ డివిజిబిలిటీ రూల్స్ కూడా అందులో డిస్కస్ చేశాను. ఒకవేళ మీకు తెలియకపోతే చెక్ చేయండి, ఓకేనా? సో 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇఫ్ డివిజిబుల్ బై 9 దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9. ఓకే, సో అది 9 డివిజిబిలిటీ రూల్. ఇప్పుడు 1683 కి సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ చేయండి. 6 + 3 9, 8 + 1 9, 9 9 18. 18 is divisible by 9. So this whole number is divisible by 9. So ఇది అవుతుంది, పక్కన పెట్టండి. 2 3 1 2 3 4 5 6 7 8. 8 is divisible by 9. No, it is not divisible. So B అనే ఆప్షన్ తప్పు, తీసేయండి. నెక్స్ట్ 4 + 3 7 + 2 9 + 1 10. Is 10 divisible by 9? No, 10 is not divisible by 9. So ఈ ఆప్షన్ కూడా తప్పు, తీసేయండి. 798. 9 + 8 17 + 7 24. Is 24 divisible by 9? No, it's not divisible. So the whole number is not divisible. ఇప్పుడు 9 తో డివిజన్ అయ్యేది ఓన్లీ ఇది ఒకటే ఉంది. సో అది ఒకటే మనకు చాయిస్ ఉంది, అదే ఆన్సర్ అయిపోయింది. చెక్ చేయాల్సిన అవసరమే రాలేదు. లేదా ఇఫ్ వేరే ఆప్షన్ కూడా ఉండి ఉంటే ఎలా చేయాలో కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు 1683 వచ్చింది. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా చెక్ చేయాలి? మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వీటితో డివిజన్ చేస్తున్నప్పుడు 3 అనేది రిమైండర్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ వాల్యూలో 3 అనే నెంబర్ ఎక్కువ అయిపోయింది. ఆ ఎక్కువైపోయిన ఆ 3ని రిమూవ్ చేసేస్తే వీటితో పర్ఫెక్ట్ గా డివిజన్ అవుతుందనే కదా దాని అర్థం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. 5 is divided by 2 అని అనుకుందాం అనుకో. సో 5 ని 2 తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తున్నట్టు? 1 వస్తున్నట్టు. ఇప్పుడు ఈ వాల్యూని 2 తో కంప్లీట్లీ డివిజన్ చేయాలి అని నేను అనుకుంటున్నప్పుడు ఈ వాల్యూలోంచి ఆ రిమైండర్ ఏదైతే ఉందో తీసేస్తే సరిపోదు కదా. ఇప్పుడు 5 లోంచి ఆ రిమైండర్ ఏదైతే మిగిలిపోతుంది, రిమైండర్ అంటే మిగిలిపోతుందనే కదా, ఆ మిగిలిపోతున్న 1 ని తీసేయండి. 5 - 1 ఎంత? 4. ఇప్పుడు ఆ 4 కంప్లీట్లీ డివిజిబుల్ బై 2 కదా. సేమ్ అది కూడా అంతే. ఎప్పుడైనా మనకి వీఆర్ గెటింగ్ సమ్ రిమైండర్ అన్నారు అంటే దాని అర్థం ఆ రిమైండర్ ఏదైతే ఇచ్చారో అంత వాల్యూ ఎక్కువ అయిపోతుంది మనకు కావాల్సింది అనుకున్నా. సో మనకు కావాల్సిన
కావాల్సింది కావాలి అనుకున్నప్పుడు ఆ ఎక్కువైన దాన్ని రిమూవ్ చేయాలి. సో రిమైండర్ని మైనస్ చేయాలి. సో 1680 అనేది వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ వీటన్నిటితో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ 0 కానీ 5 కానీ ఉండాలి. సో 5తో డివిజన్ అవుతుంది. 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? అది ఈవెన్ నెంబర్ అవ్వాలి అండ్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవ్వాలి? 3తో డివిజిబుల్ అవ్వాలి. సేమ్ 9కి ఎలా అయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో అవ్వాలో 3 కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివిజిబుల్ అవ్వాలి. సో 8 + 6 14 + 1 15. 15 is divisible by 3. So the whole number is divisible by 6. నెక్స్ట్ 7తో డివిజన్ చేసి చూడండి. 7 2s are 14, 7 4s 28. డివిజన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8తో డివిజన్ చేసి చూడండి. 8 2s are 16, 8 1s are 8. అవుతుంది పర్ఫెక్ట్ గా. సో వీటన్నిటితో డివిజన్ అవుతుంది. సో ఈ ఆన్సర్ రైట్ అవుతుంది. సో 1683 will be the answer. క్లియర్? ఫైన్. సో మీకు ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోయినా ప్లీజ్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకేనా? సి మనకి ఏ బి సి అని 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో యావరేజెస్ అదంతా ఇచ్చారు. సంథింగ్ మనకి ప్రెసెంటేజ్ ఆఫ్ ఏ కనుక్కోమన్నారు. సో ప్రెసెంటేజ్ మనం ఏకి ఏ అని అనుకుందాం, బికి బి అని అనుకుందాం, సికి సి అని అనుకుందాం. ప్రెసెంటేజ్ మనకి ఏమి ఇచ్చారు? 7 years later ఫ్రమ్ నౌ ఏ విల్ బి. దాన్ని మనం ఎలా రాస్తాం? ఏ ప్లస్ 7 అంతే కదా. 7 years later ఏ ఏజ్ ఏమవుతుంది? ఏ ప్లస్ 7. ప్రెసెంట్ దానికి ఏ ఏజ్ అన్నప్పుడు 7 years తర్వాత ఏ ప్లస్ 7 అవుతుంది. విల్ బి అంటే ఈజ్ ఈక్వల్ టు యాజ్ ఓల్డ్ యాజ్ బి వాస్ 4 years ago. దాన్ని మనం ఎలా రాస్తాం? బి మైనస్ 4 అంతే. నెక్స్ట్ ఇఫ్ సి వాస్ బార్న్ 2 years ago అండ్ సి వాల్యూ ఎంత? 2. ఓకే, 2 years ago పుట్టారంటే ప్రెసెంట్ ఏజ్ ఎంత? 2 కదా. నెక్స్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ బి అండ్ సి 10 years later విల్ బి 33. నేను యావరేజెస్ మీద ఐవ్ ఆల్రెడీ మేడ్ రీసెంట్లీ ఐవ్ మేడ్ వన్ షార్ట్ వీడియో. అందులో ఐవ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దట్ ఏజెస్ కి రిలేటెడ్ దాంట్లో ఇఫ్ మీరు ఎప్పుడైనా ఇచ్చిన అన్ని పారామీటర్స్ కి ఒక కాన్స్టెంట్ నెంబర్ తో యాడ్ చేస్తున్నారు అన్నప్పుడు యావరేజ్ కూడా అంతే నెంబర్ తో ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన దగ్గర ఇచ్చిన అన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవన్నీ కామన్ గా 2 2 2 2 అలా ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకో, అప్పుడు యావరేజ్ కూడా 2 ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే యావరేజ్ అంటే ఏంటి? ఒక లో పాయింట్ ఉండి ఒక హై పాయింట్ ఉండి ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ అలా పాయింట్ ఉంటే వాటన్నిటికీ వస్తున్న ఒక మిడిల్ వాల్యూ, ఒక ఈక్వలెంట్ వాల్యూ అలా తీసుకొచ్చేదే కదా యావరేజ్. ఇప్పుడు అందరూ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నారు అన్నప్పుడు వాళ్ళ యావరేజ్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది కదా. అర్థమవుతుందా? సో అలా 10 years తర్వాత వాళ్ళందరి యావరేజ్ 33 అన్నప్పుడు ప్రెసెంట్ వాళ్ళ యావరేజ్ ఏమవుతుంది? ఇప్పుడు ప్రెసెంట్ కి 10 years యాడ్ చేశారు, అప్పుడే కదా యావరేజ్ కూడా 33 అయింది. సో ఇప్పుడు 10 years బ్యాక్ రండి, ఫ్యూచర్ నుంచి 10 years బ్యాక్ రండి ప్రెసెంట్ కి రావాలంటే. సో 33 నుంచి కూడా 10 years బ్యాక్ రావాలి కదా ప్రెసెంట్ కి రావాలంటే. సో ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఏమవుతుంది? 23. ఓకే, సో ప్రెసెంట్ వాళ్ళ యావరేజ్ 23. 10 years తర్వాత అందరికి 10 10 10 10 వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి యావరేజ్ కూడా 10 ఇంక్రీజ్ అయ్యి 33 అయ్యింది. ఓకే, సో ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఏమవుతుంది? 23. దాన్ని మీరు ఎలా రాస్తారు? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్ టు 23 అలా మీరు రాస్తారు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది? 23 ఇంటూ 3, 3 3 9, 3 2 6, 69 అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏ వాల్యూ అడిగారు? సో అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాసుకోండి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 7 ప్లస్ 4 అంటే ఏ ప్లస్ 11 అదే కదా, సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ ప్లస్ 11 ఏ ప్లస్ బి ప్లేస్ లో ఏ ప్లస్ 11 సబ్స్టిట్యూట్ చేసాం, ప్లస్ సి వాల్యూ ఎంత? 2 అని మనకు తెలుసు కదా, 2 ఈజ్ ఈక్వల్ టు 69. సో 2a plus 13 is equal to 69. Okay, so 2a is equal to 9 minus 3 is 6. 6 minus 1 is 5. So a value ఏమవుతుంది? 56 by 2, which is 28. Okay, so 28 will be the answer. Clear? Fine. So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని solution మనం next video లో కానీ next short లో కానీ చూద్దాం. మీకు రాకపోయినా సరే please let me know. I'll be explaining you that. Clear? So if you have any doubts in any of the questions or any of the models, please let me know in the comment section. మీకు ఏదైనా feedback ఉన్నా లేదా next మీకు ఏమైనా టాపిక్ కావాలి, I've already made like averages కానీ percentages కానీ. And one more thing, aptitude మీకు కష్టంగా అనిపిస్తుంది అంటే aptitude ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్స్ ఫస్ట్ ఫినిష్ చేయాలి, నేను కంప్లీట్లీ బిగినర్స్ నాకు అసలు aptitude రాదు అనుకుంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి అదంతా చెప్తే ఐ మేడ్ aptitude video like a roadmap video. I'll be putting the link in the description. లేదంటే you can ask me in the comments. I'll be providing you the link of that video. Clear? సో ఆ వీడియో చూస్తే ఐ హోప్ మీకు ఒక మంచి ఐడియా వస్తుంది హౌ టు ప్రిపేర్ aptitude అని. అండ్ అదే కాకుండా పర్సంటేజెస్ అండ్ యావరేజెస్, ఏజెస్, నంబర్ సిరీస్ వాటన్నిటి మీద మేడ్ డెడికేటెడ్ వన్ షాట్ వీడియోస్. సో I'll be putting the link in the description. So if you want any of the topics you can prepare, you can ask me in the comments. If నేను ఇంకా చేయకపోయి ఉంటే I'll be making the video as soon as possible. Clear? So please let me know the valuable comments. It'll be helpful for me. It builds a good interaction. So if you like the content, please do give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.